హలో గైస్, మనం చేసే డ్రాగన్ ఎక్స్టెన్షన్లో భాగంగా డ్రిప్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోవచ్చిందండి. యాక్చువల్గా పోల్ వర్క్ రన్నింగ్లో ఉంది. అలానే ఇప్పుడు జేసీబీ అవైలబిలిటీ ఉండడంలో తీసుకొని వచ్చి గాడి తీపిచ్చి పైపులు కూడా బిగిచ్చేస్తున్నాము. ఎందుకంటే అది ఉండగానే బిగిచ్చేసే అది కంప్లీట్గా మట్టిని కూడా మళ్ళీ పూర్తి చేసి గాడి పూర్తి చేసి వెళ్ళిపోతుందన్న ఉద్దేశంతో చక్క చేసేస్తూ ఉన్నాము. చూసారు కదా, ఇక్కడ మనం ఇంకా వీటికి గేట్ వాల్స్ ఫిట్ చేయలేదండి. మనకు లోకల్గా మంచి క్వాలిటీ దొరకలేదు. వాటి కోసం అని చెప్పి జస్ట్ డమ్మీ పైపులు పెట్టాము. అండ్ ఇక్కడ ఈ బిగిస్తున్న అబ్బాయి వచ్చేసి మనకి ఇక్కడ ఎక్స్ట్రా పైప్ ఒకటి పెడుతున్నాడు. ఎందుకంటే మనం రేపు ఫ్యూచర్లో డ్రిప్ నుంచి సత్తవలు ఎక్కించుకోవడానికి పాడు వీలుగా ఉంటుందని చెప్పి మేము ప్రతి గేట్ వాళ్ళకి ఇలా కింద ఒక పైప్ పెట్టించుకుంటామండి. మనం సత్తవలు ఎక్కించుకోవడానికి దాంట్లో ఎక్కించేస్తే పైప్లో మిక్స్ అయ్యి అన్ని లైన్లకి వెళ్ళిపోతుంది. ఫర్దర్గా లేదంటే ఇలా ప్రతి లైన్కి ఒకటి మాత్రమే పైకి తీసుకొని వస్తాము. దానికి మాత్రమే డ్రిప్ బిగిచ్చేస్తాము. ఇప్పుడు మనం పెట్టబోతున్న ఈ ఎకరాలో మనం ఫాగర్స్ అయితే మనం వాటికి సంబంధించిన ఎటువంటి ఇది చేయట్లేదు. ఎందుకంటే ఫాగర్స్ అనేది మనకు వాటర్ సరిపోవట్లేదు. ప్లస్ అవి అంత యూస్ఫుల్గా కూడా మాకు అనిపించలేదు. అందుకని మేము ఈసారి ఫాగర్స్ లేకుండా ఓన్లీ ఒక డ్రిప్కి మాత్రమే మేము పైప్ తీసుకుంటున్నాము. ఇంతకుముందు ఉన్న తైవాన్ పింక్ మొత్తానికి మేము ఇదే విధంగా 2 పైపులు పైకి తీసుకొని వచ్చేవాళ్ళమి. ఒకటి కింద డ్రిప్ లైన్కి, ఇంకోటి ఫాగర్ లైన్కి. ఏది కావాలంటే అది ఓపెన్ చేసుకునేలాగా మేము అన్నీ సెట్ చేసుకున్నాము. కానీ ఇప్పుడు ఫాగర్స్ మాకు అంత మంచిగా అనిపించలేదు, అంత అవసరం అనిపించలేదు. అందుకని ఓన్లీ డ్రిప్కి మాత్రమే మేము చేస్తున్నాము. ఇక ఈ అబ్బాయి విషయానికి వస్తే, ఈ అబ్బాయిని మేము పైపుల్ ఇంజనీర్ అని పిలుస్తామండి. ఎటువంటి డ్రిప్ వర్క్ ఉన్నా చాలా నీట్గా, చాలా క్లీన్గా, చాలా క్వాలిటీగా చేస్తాడు అబ్బాయి వర్క్. అందుకని మేము అలా పిలుచుకుంటాము. అండ్ ఇంకా ఇవాళతో అయితే పైపులు అండ్ పోల్స్ పూడ్చడం మొత్తం కంప్లీట్ అయిపోయింది. చూసారుగా, నెక్స్ట్ వీడియోలో మనం డ్రిప్ పైన ఏ విధంగా పెడతాననేది చూపిస్తాను.